థర్డ్ వన్, ఈ థర్డ్ వన్లో కూడా మరలా 4 సమ్స్ ఇచ్చాడు నాన్న. ఈ 4 సమ్స్ని కూడా నేర్చుకుంటే మనకి థర్డ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ద కామన్ డిఫరెన్స్. ఇక్కడ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ దగ్గర నేర్చుకున్నాం. ఫస్ట్ టర్మ్ రాయడము, కామన్ డిఫరెన్స్ నేర్చుకోవడం. ఎగ్జాంపుల్ 1 దగ్గర మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ ఎగ్జాంపుల్ 1కి సంబంధించిన మోడల్ ఇది. 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ప్రతి క్వశ్చన్లో కూడా ఫస్ట్ టర్మ్ని, కామన్ డిఫరెన్స్ని అడిగాడు. ఓకేనా, చాలా ఈజీగా ఉంటాయి. 4 ప్రాబ్లమ్స్ కూడా 10 minutesలోనే మనకు అయిపోతాయి. చూడండి నాన్న, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి నాన్న? ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? 3, 1, -1, -3 అండ్ సో ఆన్. ఇదే కదా నాన్న ఫస్ట్ క్వశ్చన్? ఇదే కదా, ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ ఇదేనా? సో క్వశ్చన్ రాయండి. రాసిన తర్వాత ఏం చేస్తారంటే సొల్యూషన్ అని పెట్టండి. పెట్టి ఇందులో ఫస్ట్ ఉందే అదే ఫస్ట్ టర్మ్ a = 3. ఓకేనా, లేకపోతే సింపుల్గా a = 3 అనేయకుండా ఫస్ట్ టర్మ్ అని అన్నాడు కదా. సో ఫస్ట్ టర్మ్ అని పెట్టి బ్రాకెట్లో a అని రాయండి. రాసి =3 అని రాయండి. సో ఈ ముందులో ఉన్నదే ఫస్ట్ టర్మ్. ఓకేనా, తర్వాత ఏమన్నాడు? కామన్ డిఫరెన్స్ అడిగాడు. ఓకేనా, సో కామన్ డిఫరెన్స్ అంటే ఏంటన్నా? a2 - a1 లేదా a3 - a2 లేదా a4 - a2. అంటే దీని నుంచి ఇదైనా తీయొచ్చు, దీని నుంచి ఇదైనా తీయొచ్చు, దీని నుంచి ఇదైనా తీయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి a2 అంటే ఎంత ఉంది నాన్న? 1 ఉంది. ఇదిగోండి a2 అంటే 1 ఉంది. 1 నుంచి -3ని తీయండి. తీస్తే మనకు కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? -2 వచ్చింది. ఓకేనా, సో ఇది నాన్న a2 అంటే ఇందులో సెకండ్ టర్మ్ 1, a1 అంటే ఫస్ట్ టర్మ్ 3. సో 1 నుంచి 3 తీస్తే -2, అదే మనకు కామన్ డిఫరెన్స్. ఓకేనా, సో మీకు కనిపించకపోతే పైన రాస్తాను చూడండి. ఇదిగోండి, -1 -3 -2. సో ఇది కామన్ డిఫరెన్స్. ఓకేనా, సో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది నాన్న. ఇక ఇందులో సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. సో సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి. -5, -1, 3, 7. ఓకేనా, సో -5, -1, 3, 7. -5, -1, 3, 7. ఓకేనా, అండ్ సో ఆన్. సో దీని ఆన్సర్ చూద్దాం. సొల్యూషన్ అని రాయండి నాన్న. రాసి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ అడిగాడు. సో ఫస్ట్ టర్మ్ అంటే ఏ. ఇందులో ఏదైతే ముందులో ఉందో అదే ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఎంత ఉంది? -5. ఓకేనా, ఫస్ట్ టర్మ్ రాసేసాం. ఇప్పుడు ఏం రాయాలి? కామన్ డిఫరెన్స్ రాయాలి. ఓకేనా, సో కామన్ డిఫరెన్స్ని మనం దేంతో సూచిస్తాం? స్మాల్ dతో సూచిస్తాం. అంతేనా? =a2 - a1 లేదా a3 - a1. ఏపీలో అన్నిట్ల మధ్యలో ఒకటే వాల్యూ వస్తుంది. సో a2 ఎంత? -1 -a1 ఎంత? -5. చూడండి, a2 అంటే ఇది -1 అలాగేసా, మధ్యలో మైనస్ ఉంది, మైనస్ రాసా. a1 అంటే -5, ఇదిగోండి -5. ఓకేనా, సో మనం జాగ్రత్తగా చూసినట్లయితే -1 -+5. 5 నుంచి 1 తీసేయండి. కామన్ డిఫరెన్స్ d వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. కావాలంటే చూడండి నాన్న, అన్నిట్లో సరిపోతుందో లేదో. 7 - 3 చేయండి, 4 వచ్చిందా లేదా? 3 నుంచి -1 తీసారనుకోండి, -1 -+, అప్పుడు 3 + 1 4 అయిపోతుంది. అంటే ప్రతి సందర్భంలో కూడా d వాల్యూ ఒకటే వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ అడిగాడు, రాస్తాం. కామన్ డిఫరెన్స్ d అడిగాడు, రాస్తాం. ఓకేనా, సో సెకండ్ ప్రాబ్లం కూడా అయిపోయింది నాన్న. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇదిగోండి క్వశ్చన్ నెంబర్ 3 ఇది నాన్న. 1/3, 5/3, 9/3, 13/3. ఓకేనా, సో రాసేద్దాం.
క్వశ్చన్ నెంబర్ 3 1/3 కామా 5/3 కామా 9/3 కామా 13/3 అండ్ సో ఆన్. ఇది మనకి ఇచ్చినటువంటి థర్డ్ క్వశ్చన్. ఓకేనా? సొల్యూషన్ రాసాయండి. సొల్యూషన్ అని పెట్టి ఫస్ట్ టర్మ్ నాన్న, ముందు ఫస్ట్ టర్మ్ కదా అడిగాడు. సో ఫస్ట్ టర్మ్ అని చెప్పి బ్రాకెట్లో ఏ అని రాయండి. రాసి ఇందులో ఫస్ట్ టర్మ్ ఇదే కదా. సో ఫస్ట్ టర్మ్ ఎంత? 1/3. ఫస్ట్ టర్మ్ ఎంత నాన్న? 1/3. ఇంకా వాడు ఏం అడిగాడు? కామన్ డిఫరెన్స్ అడిగాడు. సో అది కూడా రాసేద్దాం. కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే A2 మైనస్ A1. ఓకేనా? కామన్ డిఫరెన్స్ని స్మాల్ డీతో చూపిస్తాం. A2 మైనస్ A1. A2 అంటే ఇది ఉన్నానా ఈ టర్ము 5/3. సో 5/3 మైనస్ A1 అంటే ఫస్ట్ టర్మ్ నాన్న 1/3. ఓకేనా? సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే రెండిట్లకి ఎల్సిఎం కిందన డినామినేటర్ కింద 3a ఉంది కాబట్టి రెండు 3లకి ఎల్సిఎం కడితే మనకు 3a వస్తుంది. సో రెండిట్ల దగ్గర 3a కామన్గా ఉంది కాబట్టి 5 ఉన్నవి యాజ్ టీజ్గా అలాగే రాసేస్తాం. 5 మైనస్ 1 ఎంత నానా? 4/3. సో కామన్ డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4/3 వచ్చింది. చూడండి ప్రతిసారి కూడా మనకు 4/3 వస్తుంది. చూడండి 5కి 1కి తేడా 4/3. 9కి 5కి తేడా 4/3. కింద 3 ఉంటుంది. 13కి 9కి తేడా 4, కింద 3, 4/3. ఓకేనా? సో ఇది థర్డ్ ప్రాబ్లం నాన్న. ఇందులో ఉన్నటువంటి ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇక చివరి ప్రాబ్లం ఇదే, ఫోర్త్ ప్రాబ్లం. చూడండి క్వశ్చన్ ఏంటో ఒకసారి. ఇదిగోండి 0.6, 1.7, 2.8, 3.9 అండ్ సో ఆన్ అన్నాడు. సో ఆ క్వశ్చన్ రాసేద్దాం. 0.6, 1.7, 2.8, 3.9 అండ్ సో ఆన్ ఇచ్చాడు. ఇది నాన్న వాడు ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా? సో దీని ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ రాసేద్దాం నాన్న. సొల్యూషన్ అని పెట్టండి. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఫస్ట్ టర్మ్ ఏది నాన్న? ఇదిగోండి ఇది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ 0.6. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ స్మాల్ డీతో కదా నాన్న సూచిస్తాం. స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. సో డి ఈజ్ ఈక్వల్ టు A2 అంటే ఇక్కడ ఎంత నాన్న? 1.7. ఓకేనా? సో డి ఈజ్ ఈక్వల్ టు 1.7 మైనస్ 0.6. లేదా దీని నుంచి ఇది తీసిన మీ ఇష్టమే. నేను A2 మైనస్ A1 అనుకున్నాను, మీరు A3 మైనస్ A2 అనుకోండి, లేదా A4 మైనస్ A3 అనుకోండి. ఏదైనా అదే వాల్యూ వస్తుంది. చూడండి 1.7 నుంచి 0.6 తీయాలి. 7లో 6 తీస్తే 1, 1లో 0 పోతే 1, మధ్యలో డాట్. అంటే 1.7కి 0.6కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఎంత? 1.1. సో డి వాల్యూ ఎంత? 1.1. ఓకేనా? ఇదేమో ఫస్ట్ టర్మ్ ఏ. ఓకేనా? సో దీంట్లో ఉన్నటువంటి 4 సమ్స్ కూడా కంప్లీట్ చేసేసాం. ఓకేనా? ఈజీగా ఉన్నాయి కదా. ఫస్ట్ చాప్టర్ చాలా డెడ్ ఈజీగా ఉంటుంది నాన్న. ఇంతకు మించి కష్టంగా ఏమి ఉండదు. ఓకేనా?